ఒక తండ్రి, ఒక తల్లి, వాళ్ళకి 4 ఆడపిల్లలు. ఒక్కడే కొడుకు. కొడుకు గొప్పవాడు అయిపోవాలి అని ఆ తల్లిదండ్రులు తన చెల్లెళ్ల చదువులని 5వ తరగతి దగ్గరే ఆపేశారు. సిస్టర్స్కి చదువు లేదు, కాని అన్నయ్య బాగా చదువుకున్నాడు. చిన్ననాటి నుండి అన్నయ్య చెప్పిందే వేదం అని ఆ 4 ఆడపిల్లలని భయంతో పెంచారు. అన్నయ్యకి మంచి పొజిషన్ వచ్చింది, కాని తన మనసు మాత్రం మెల్లిమెల్లిగా స్వార్థంతో నిండిపోయింది. చెల్లెళ్ల పెళ్లి ఈడు వచ్చినప్పుడు ఈ అన్నయ్య అస్సలు రంగు బయటపడ్డది. పెళ్లిళ్ళు నేనే దగ్గరుండి జరిపిస్తా, కాని నాన్న పేరు మీద ఉన్న ఇల్లు నా పేరు మీద రాసివ్వాలి అని కండిషన్ పెట్టాడు. నాన్న నమ్మి రాసేశాడు. కాని నిజమేంటంటే ఆ పెళ్లిళ్ళకి అన్నయ్య తన పాకెట్ నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. తండ్రి దాచిన డబ్బు, సిస్టర్స్ బంగారం, ఉన్న పొలం అన్నీ అమ్మి తన చదువుకి, తన లగ్జరీకి వాడుకున్నాడు. ఇప్పుడు అన్నయ్య రాజభోగాలతో సెటిల్డ్గా ఉన్నాడు. కాని తన 4 చెల్లెళ్ళు మాత్రం దరిద్రంలో, కష్టాల్లో ఉన్నారు. మీనమామ అని పేరుకే కాని వాళ్ల పిల్లలకి ఒకరోజు చిన్న చాక్లెట్ కూడా కొనివ్వలేదు. సొంత తల్లిదండ్రులని కూడా పట్టించుకోడు. ఆ సిస్టర్స్కి నిజం అర్థమవుతున్నా అన్నయ్యని ఎదిరించే ధైర్యం లేదు. రక్త సంబంధం పేరుతో సొంత గొంతుని కోసే కత్తిలా మారిపోయాడు ఈ అన్నయ్య. మీ పిల్లలకి చదువు చెప్పించడం మంచిదే, కాని ఒక్కణ్ణి దేవుణ్ణి చేసి మిగిలిన వాళ్లని బలి చెయ్యకండి. చదువు సంస్కారాన్నివ్వాలి, స్వార్థాన్ని కాదు. మీ ఆస్తులు, మీ హక్కులు ఎవరో ఏదో అనుకుంటారు అని మోసం చేసేవాళ్ల చేతిలో పెట్టకండి. బీ అలర్ట్. ఈ కథ మీ దగ్గరి వాళ్ల జీవితాల్లో కూడా జరిగి ఉంటుంది. ఇలాంటి నిజాలు ఇంకా చాలా మందికి చేరాలి అంటే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్స్లో నిజంలా షేర్ చేయండి. మంచిని పంచి ఈ ప్రయత్నంలో మాతో కలిసి ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.